కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆపలేమంటారు. ఈ కాలంలో పెద్దగా కష్టపడకుండానే కక్కొస్తుంది, కానీ కళ్యాణం రావాలంటే మాత్రం ఏళ్లకు ఏళ్ళు ఎదురు చూడాల్సి వస్తుంది. కాలం మారిందో జ్ఞానం పెరిగిందో తెలీదు. పెళ్లి పీటలెక్కడానికి లెక్కలు మాత్రం పూర్తిగా మారిపోయాయి. అమెరికాలో పేరున్న కంపెనీల్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చిటికెలో చేసి పడేసే మన ఇండియన్ కుర్రాళ్ళు పెళ్లి ప్రాజెక్టులను మాత్రం డీల్ చేయలేకపోతున్నారు. ఇండియాలో మన అమ్మాయిల విష్ లిస్ట్ చూసి అమెరికా అందగాలు ఎక్కెక్కి ఏడుస్తున్నారట. మరేం చేస్తారు పాపం, అక్కడ 6 అంకెల జీతం, సొంత ఇల్లు వాకిలి ఉన్న అమ్మాయిలు వారిని రిజెక్ట్ చేస్తున్నారంట. అంతా బాగానే ఉన్నా ఎందుకు నో చెప్తున్నారు? కారణం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. 1980s వరకు మగపిల్లలకు ప్రభుత్వ ఉద్యోగమో లేక ఏదో చిన్న బ్యాంకులో ఉద్యోగమో ఉంటే కళ్ళకద్దుకొని కట్నం ఇచ్చి మరీ కన్యాదానం చేసేవారు అమ్మాయిల తల్లిదండ్రులు. ఇక 1990sకి వచ్చేసరికి గాలి అమెరికా వైపుకు వీయడం మొదలుపెట్టింది. ఇండియాలోనే ఉండే పెద్ద ఉద్యోగం చేసేవాడి కంటే అమెరికా భర్త అయితే హుందాగా ఉంటుందనే ఆలోచన మొదలైంది. దీంతో ఎన్ఆర్ఐ సంబంధాలకి గిరాకీ బాగా పెరిగింది. కట్నాలు కూడా దానికి తగ్గట్టే ఉండేవి. క్రమంగా రోజులు మారుతూ వచ్చాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అంటారు కదా, అలా వీధికొక పిల్లాడు అమెరికాలో ఉండటం వల్ల వారి డిమాండ్ ఢమాల్న పడిపోయింది. కేవలం ఎన్ఆర్ఐ స్టేటస్ ఉంటే సరిపోదు, అబ్బాయికి ఆస్తిపాస్తులుంటేనే పెళ్లికి ఒప్పుకునే అమ్మాయిలు బయలుదేరారు. పైగా ఈ రోజుల్లో అమ్మాయిలు బాగానే చదువుకుంటున్నారు. దీంతో అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే అబ్బాయిలు ఎంతో ఎక్కువగా ఏదో చేయాల్సి వస్తుంది. దీంతో మంచి అమ్మాయిలు దొరికితే చాలు, కట్న కానుకలు అక్కర్లేదు అనే రోజులు వచ్చేసాయి. ఇంకేముంది, అమ్మాయిలందరూ మంచోళ్లే కదా, మరి మేలిమి బంగారాలు ఊరికే దొరికేస్తారా? అందుకే ఎంత తిన్నా తరగని ఆస్తి ఉంటేనే పెళ్లి చేసుకుంటామని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. ఇంకా కన్యాశుల్కం అడగట్లేదు, సంతోషించండి. తెలియని వాళ్ళకి ఇదంతా అతిశయోక్తిగా ఉండొచ్చు, కానీ అబ్బాయిల పెళ్లిళ్ల కోసం వధువుని వెతుక్కుంటూ మ్యాట్రిమోనీ సైట్లలో తొంగి చూసే తల్లిదండ్రులకి కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. తమ కొడుకు అమెరికాలో H1B మీద ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడని చెబితే చాలు అమ్మాయిలు క్యూ కడతారు అనుకునే వాళ్ళకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 6-7 ఏళ్ళు 10-20 మంది సంబంధాలు చూసినా ఒక్కటి సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే కేవలం అమెరికాలో ఉద్యోగం సరిపోదంటున్నారు అమ్మాయిలు. అమెరికాలోనూ ఇండియాలోనూ సొంత ఇల్లులు ఉండాలి, లేదా కనీసం ఒక 10-15 ఎకరాల పొలమైనా ఉండాలట. అయితే ఇలా డిమాండ్ చేస్తున్న మిడిల్ క్లాస్ అమ్మాయిల తల్లిదండ్రుల్లో చాలా మందికి సొంత ఫ్లాట్స్ కూడా లేవు అనేది కఠిన వాస్తవం. ఇక కొద్దో గొప్ప ఆస్తి ఉండి అందచందాలు మెండుగా ఉంటే ఇక ఆ అమ్మాయిల కోరికలు అన్నీ ఇన్ని కావు. కోట్లలో ఆస్తులు, విల్లాలు, అమెరికాలో టాప్ యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ ఉండి టాప్ లెవెల్లో జాబ్ ఉన్న అబ్బాయిలు మాత్రమే కాకుండా ఖచ్చితంగా గ్రీన్ కార్డు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. అండ్ అక్కడ ఆ రేంజ్లో ఉన్న అబ్బాయిలందరూ కూడా ఇలాంటి వాళ్ళ కోసమే వెతుక్కొని వచ్చి పోటీ పడి మరీ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇండియాలో మిడిల్ క్లాస్లో పుట్టి విదేశాలకు వెళ్ళి టాలెంట్తో జాబ్ కొట్టారు. అలాగే వారి ఆస్తులు వారే సంపాదిస్తారు అని చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు అమ్మాయిలు. వీ వాంట్ ఏ గ్యారంటీడ్ లైఫ్ అంటున్నారు. ఇక కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులు సంబంధం వెతికేటప్పుడే వాట్సాప్ గ్రూపుల్లో, మ్యాట్రిమోనీల్లో లుకింగ్ ఫర్ ఏ పార్ట్నర్ విత్ ఏ గ్రీన్ కార్డ్ ఓన్లీ అని మెన్షన్ చేస్తున్నారు. అంటే గ్రీన్ కార్డు ఉన్నవారికే తప్ప మిగతా వారికి ఏ క్లాస్ అమ్మాయిలు దొరికే పరిస్థితి ఉండదని ఇండియన్ మ్యారేజ్ మార్కెట్లో టాక్. ఇక ఇప్పుడు పరిస్థితి మరీ కఠినంగా మారుతోంది. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికాలో సీన్ మారిపోయింది. H1B వీసా పైన ఆంక్షలు, సవరణలు పెరుగుతున్నాయి. అలాగే టాప్ యూనివర్సిటీల్లో సీట్ పొంది మెరిట్లో పాస్ అయిన విద్యార్థులకు మాత్రం సత్వరం గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తానంటున్నారు. ఈ పరిస్థితుల్లో అబ్బాయిలకు పెళ్ళయ్యేదెలా? ఈ పరిస్థితిని దాటాలంటే అమెరికాని వదిలేసి మరో దేశాన్ని వెతుక్కోవాలేమో భారతీయ యువకులు. అలా అనుకుందామన్నా అమెరికా తర్వాత డిమాండ్ ఉన్న దేశం కెనడా. ఇక అక్కడ జాబ్ మార్కెట్ అమెరికా అంత స్ట్రాంగ్ కాదు. ఆ తర్వాత UK, అది ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంది. అసలు అక్కడ చదివిన ఏ భారతీయుడైనా తిరిగి ఇండియాకే వస్తున్నాడు తప్ప అక్కడ జాబ్ పొందడం చాలా కష్టంగా ఉంది. ఇక మిగిలింది ఆస్ట్రేలియా. అక్కడ కూడా జాబ్ వీసాలు కఠినమయ్యాయి. పోనీ
అమ్మాయిలే పెద్ద మనసు చేసుకొని కాస్త కాంప్రమైజ్ అయితే అబ్బాయిలకు పెళ్ళిళ్ళు ఈజీగా అవుతాయా అంటే అది చెప్పలేం. ఎందుకంటే మారిన సినారియోలో ఇండియాలో నిరుద్యోగులు పెరిగే అవకాశాలున్నాయి. కొద్దో గొప్ప ఉద్యోగాలుంటేనే ఇక్కడ పరిస్థితి కష్టంగా ఉంది. ఇక ఉద్యోగం లేని అబ్బాయిల్ని చేసుకునేదెవరు? అందుకని అమెరికాలో స్థిరపడాలి అనుకునే వారికి అవకాశాలు పెరగొచ్చు. అయినా అమ్మాయిలు కోట్లున్న ప్రతి మొగాడు మంచోడు కాదు, ఆస్తులు లేని అబ్బాయిలంతా వేస్ట్ అని కాదు. వాళ్ళు ఓడలవ్వచ్చు, ఓడలు బళ్ళవ్వచ్చు. మీరు అడుగు పెట్టాక వారే సెటిల్ అవ్వచ్చు. మరీ కమర్షియల్ అవ్వకుండా కామన్ సెన్స్ ఉన్న అబ్బాయిలకి ఓటేసి జీవితాలు ఇచ్చేయండి మరి.